విషాదం నెలకొంది. పాయకరావుపేట నియోజకవర్గంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు ఉద్రిక్తికి ఇద్దరు వ్యవసాయ కూలీలు బలయ్యారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని ఆరట్లకోటకు చెందిన దొరబాబు, శంకరయ్య అనే ఇద్దరు వ్యవసాయ కూలీలు సత్యవరంలో పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని సాయంత్రం తిరిగి తమ గ్రామమైన ఆరట్లకోటకు వస్తుండగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది. గాలుల తీవ్రతకు దారి పక్కన ఉన్న ఓ కొబ్బరి చెట్టు అకస్మాత్తుగా వారిపై విరిగిపడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. పాయకరావుపేట మండలం సత్యవరంలో ఈరోజు అనగా శనివారం సాయంత్రం అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈదురుగాలుల కారణంగా ఏదైతే పాయకరావుపేట మండలం అరట్లకోట గ్రామం నుంచి గర్లంకి దొరబాబు, గడ్డమూరి శంకరయ్య మరో ముగ్గురు కలిసి సత్యవరం పనికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈదురుగాలుల కారణంగా కొబ్బరి చెట్టు విరిగి ఈ గర్లంకి దొరబాబు, గడ్డమూరి శంకరయ్య అనే వ్యవసాయ కూలీలపై ఈ కొబ్బరి చెట్టు పడిపోవడం జరిగింది. దాని కారణంగా వారు అక్కడికక్కడే మరణించడం జరిగింది. వీరిద్దరూ కూడా రెక్కాడితేనే కానీ దొక్కాడినటువంటి వ్యవసాయ కూలీలు, నిరుపేదలు. పొట్టకూటి కోసం అరట్లకోట నుండి సత్యవరం కూలి పనికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన అనేది జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా కమిటీగా తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నాం. దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి మానవత్వంతో ఆ కుటుంబాలను ఆదుకోవాలని, ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఆ కుటుంబాల్లో ఒక్కొక్కరికి వారి యొక్క విద్యార్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ 2 నిరుపేద కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా కమిటీగా. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు అన్నీ నిండిపోయాయి. క్యూ లైన్లు బాటగంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. ఈ రద్దీ కారణంగా శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక నిన్న 97,561 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ఆదాయం 3.76 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. నిన్న 57,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్నందున క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చే భక్తులు ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతోంది. కాగ్నా నదిలో ఇసుక మాఫియా రోజురోజుకు రెచ్చిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా అక్రమంగా తరలిస్తున్నారని ఇసుకదారులు అంటున్నారు. రాత్రింబవళ్లు అని తేడా లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా కూడా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. యాలాల మండలంలోని అక్కనూరు గ్రామ శివారులలో పటేల్ సామాజిక వర్గానికి చెందిన సుమారు 152 ఎకరాల వ్యవసాయ భూముల మీదుగా ఇసుక వ్యాపారులు ట్రాక్టర్లను నడుపుతున్నారు. దీంతో సాగు భూములు బంజారుగా మారుతున్నాయని బజారుగా మారుతున్నాయని, తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా జరుగుతున్న ఈ రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడటమే కాకుండా గ్రామీణ రహదారులు సైతం దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహా మెహ్రా వెంటనే స్పందించాలని
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా స్థానిక రెవెన్యూ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై యాలాల్ మండల పరిపాలనా అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. जमीन जो है ना ये पूरी कितने एकड़ है ये 152 एकड़ जमीन है। ऑलरेडी अपने लीज ऐसो जमीन है रेती है ये ऑलरेडी जो ना 6 फीट से ज्यादा अंदर डिप मारे सो ये लोग रात में दिन में कभी भी पूछो तो लेटर आए परमिशन है हमारे बोल के बोल रहे हो लोग। मैडम से गुजारिश है कि जल्द से जल्द लोगों के ऊपर एक्शन लिया जाए एसपी मैडम से। और एक जो है ना ये लोग अखनूर वाले रुबाब से कभी भी रात में दिन में क्या हिसाब से मारते, क्या रोड है ये खेता में से रुबाब से मार रहे हैं लोग। ये लोगों को कौन दिए से परमिशन, कैसा देते परमिशन, क्या रोड है ये में खेता में से रास्ता रहता है। ये लोग सुनने को राजी नहीं है, क्या भी बोले तो हमारी परमिशन है, मंदिर को डालना है, दर्रा को डालना है बोल के ये बोल के रुबाब से ले जा रहे हैं लोग यहाँ से। कोई सुनने को राजी नहीं है, कितना भी पीछे लगो ये लोग कुछ तो बोले तो जो है ना ऐसे ज्यादा पुलिस वाला फोन कर दो, पेपर वाला बुला तो बोले तो। అనకాపల్లి జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. జాతీయ రహదారిపై అమోనియా గ్యాస్ లీక్ అవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటన నక్కపల్లి మండలం టోల్ గేట్ సమీపంలో చోటు చేసుకుంది. అచ్యుతాపురం నుండి తుని వైపు అమోనియా సిలిండర్లతో ఒక బొలెరో వ్యాన్ బయలుదేరింది. మార్గ మధ్యలో నక్కపల్లి టోల్ గేట్ వద్దకు రాగానే వాహనం నుండి గ్యాస్ లీక్ అవ్వడాన్ని డ్రైవర్ గుర్తించారు. ఆయన వెంటనే అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ సిలిండర్ను పూర్తిగా అరికట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. సరస్వతి నది కలిసే పవిత్ర త్రివేణి సంగమం వద్ద 4వ రోజు పుష్కరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం కావడంతో భక్తులు కాళేశ్వరానికి పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుండే భక్తులు పవిత్ర నదిలో స్నానాలు ఆచరించి తమ పూర్వీకులకు పిండ ప్రదానాల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని, శ్రీ శుభానంద సరస్వతీదేవి అమ్మవార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులకు దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి తన మిత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం వారు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. వెల్కమ్ బ్యాక్. అగ్రరాజ్యం అమెరికా లక్షల మంది భారతీయులకు, మరీ ముఖ్యంగా మన తెలుగువారికి అదొక కలల సౌధం. మంచి ఉద్యోగం, ఉన్నతమైన జీవితం, పిల్లలకు బంగారు భవిష్యత్తు. ఈ ఆశలతోనే ఎంతో మంది టెక్కీలు, నిపుణులు సముద్రాలు దాటి వెళ్తారు. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తారు, ట్యాక్సులు కడతారు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో భాగమవుతారు. వాళ్ళ అంతిమ లక్ష్యం ఒకటే, గ్రీన్ కార్డ్, అంటే అమెరికాలో శాశ్వత నివాస హక్కు. కానీ ఇప్పుడు ఆ ఆశలపై, కలలపై ట్రంప్ సర్కార్ నీలి నీడలు కమ్మేసింది. ఒక నిర్ణయంతో దాదాపు 12 లక్షల మంది భారతీయుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వారి జీవితాలను అగాధంలోకి నెట్టేసింది. అసలేం జరిగింది? ఇంతకీ ఆ గందరగోళానికి కారణమైన ఆ కొత్త రూల్స్ ఏంటి తెలుసుకుందాం.
అగ్రరాజ్యం అమెరికా లక్షల మంది భారతీయులకు, మరీ ముఖ్యంగా మన తెలుగు వారికి అదొక కలల సౌధం, మంచి ఉద్యోగం, ఉన్నతమైన జీవితం, పిల్లలకు బంగారు భవిష్యత్తు. ఈ ఆశలతోనే ఎంతో మంది టెక్కీలు, నిపుణులు సముద్రాలు దాటి వెళ్తారు. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తారు, ట్యాక్సులు కడతారు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో భాగమవుతారు. వాళ్ల అంతిమ లక్ష్యం ఒక్కటే, గ్రీన్ కార్డ్, అంటే అమెరికాలో శాశ్వత నివాస హక్కు. కాని ఇప్పుడు ఆ ఆశలపై, ఆ కలలపై ట్రంప్ సర్కార్ నీలినీడలు కమ్మేసింది. ఒక్క నిర్ణయంతో దాదాపు 12 లక్షల మంది భారతీయుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వారి జీవితాలను అగాధంలోకి నెట్టేసింది. అసలేం జరిగింది? ఇంతకీ ఈ గందరగోళానికి కారణమైన ఆ కొత్త రూల్ ఏమిటి? అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగం అంటే యుఎస్సిఐఎస్ మే 21 నాడు ఒక కొత్త పాలసీ మెమోరాండం విడుదల చేసింది. దాని కోడ్ నేమ్ PM-602-0199. చూడటానికి ఇదొక మామూలు పాలసీ డాక్యుమెంట్ లాగే కనిపిస్తుంది. కానీ దీని ప్రభావం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటిదాకా ఉన్న పద్ధతి ప్రకారం H-1B, L-1 లాంటి టెంపరరీ వర్క్ వీసాలపై అమెరికాలో ఉంటున్న వాళ్లు గ్రీన్ కార్డు ప్రాసెస్ మొదలయ్యాక అమెరికాలోనే ఉండి తమ స్టేటస్ను పర్మనెంట్ రెసిడెంట్ గా మార్చుకునే అవకాశం ఉండేది. దీన్నే టెక్నికల్ గా అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటారు. అంటే గ్రీన్ కార్డు వచ్చేదాకా ఇక్కడే ఉండి పనిచేసుకోవచ్చు, ఫ్యామిలీతో ఉండొచ్చు. కానీ ఇప్పుడు ట్రంప్ సర్కార్ ఈ వెసులుబాటుకు బ్రేకులు వేసింది. కొత్త మెమో ప్రకారం అమెరికాలో ఉంటూ స్టేటస్ మార్చుకోవడం అనేది ఒక హక్కు కాదు, అదొక అసాధారణమైన ఉపశమనం. ప్రభుత్వ పరిపాలనాపరమైన కరుణ, అంటే అడ్మినిస్ట్రేటివ్ గ్రేస్ మాత్రమే అని తేల్చి చెప్పింది. అంటే చాలా సందర్భాల్లో గ్రీన్ కార్డు అప్లికెంట్లు అమెరికా విడిచి తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లి అక్కడి అమెరికన్ ఎంబసీ లేదా కాన్సులేట్ ద్వారానే ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి వెళ్లిన మన తెలుగు టెక్కీలు ఇప్పుడు గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ కోసం ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనుక ఉన్న చిక్కులు, ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఈ కొత్త విధానంలో మరో అత్యంత ప్రమాదకరమైన అంశం కూడా ఉంది. అదే ఇమిగ్రేషన్ అధికారులకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టడం. దీన్నే అన్చెక్డ్ డిస్క్రెషన్ అంటున్నారు. అంటే దరఖాస్తుదారుడికి అన్ని అర్హతలు ఉన్నా, రికార్డంతా క్లీన్గా ఉన్నా, ఏ కారణం చూపించకుండానే అప్లికేషన్ను రిజెక్ట్ చేసే అధికారం ఇకపై ఆఫీసర్ చేతిలో ఉంటుంది. గతంలో ఎప్పుడో జరిగిన చిన్న ట్రాఫిక్ వైలేషన్ లేదా 2 ప్రాజెక్టుల మధ్య కొద్ది రోజుల గ్యాప్, ఇలాంటి చిన్న చిన్న కారణాలను కూడా భూతద్దంలో పెట్టి అప్లికేషన్లు రిజెక్ట్ చేసే ప్రమాదం పొంచి ఉంది. కేవలం H-1B వీసా హోల్డర్లే కాదు, వాళ్లపై ఆధారపడిన జీవిత భాగస్వాములు, పిల్లలు, అంటే H-4, L-2 వీసాలపై ఉన్న వారు కూడా ఇప్పుడు తీవ్రమైన పరిశీలనను ఎదుర్కోక తప్పదు. ఈ నిర్ణయంపై మాజీ వైట్ హౌస్ సలహాదారు అజయ్ భూటోరియా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా ఉంటూ దశాబ్దాలుగా ట్యాక్సులు కడుతున్నా 12 లక్షల మంది భారతీయ అమెరికన్ల జీవితాలను ఈ పాలసీ తలక్రిందులు చేస్తుంది అని ఆయన హెచ్చరించారు. కొత్త నిబంధనలపై అమెరికాలోని ఇమిగ్రెంట్ కమ్యూనిటీ, టెక్ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. దాంతో కొన్ని గంటల వ్యవధిలోనే యుఎస్సిఐఎస్ కొద్దిగా వెనక్కి తగ్గింది. కొన్ని మినహాయింపులు ఇస్తున్నట్టు ప్రకటించింది. జాతీయ ప్రయోజనం లేదా ఆర్థిక ప్రయోజనం చేకూర్చే అప్లికేషన్లను పాత పద్ధతిలోనే, అంటే అమెరికాలోనే ఉండి స్టేటస్ మార్చుకునేందుకు అనుమతిస్తామని చెప్పింది. ఈ మేరకు యుఎస్సిఐఎస్ అధికార ప్రతినిధి జాక్ కాహ్లర్ ఒక ప్రకటన కూడా చేశారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఏది జాతీయ ప్రయోజనం, ఏది ఆర్థిక ప్రయోజనం, దేని ఆధారంగా దేని లెక్కిస్తారు అనే దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ అస్పష్టతే ఇప్పుడు లక్షల కుటుంబాలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. AI రీసెర్చ్లో టాప్ సైంటిస్టులు, $1 బిలియన్ కంపెనీ ఫౌండర్లు, వీళ్లంతా దేశానికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చేవారే. మరిప్పుడు వారంతా తమ పని మానేసి ఇండియాకు వచ్చి ఇంటర్వ్యూల కోసం క్యూలో నిలబడాలా అని టెక్ దిగ్గజాలు ప్రశ్నిస్తున్నారు. లింక్డ్ ఇన్కో ఫౌండర్ రీడ్ హార్మాన్, కోర్సెనా ఫౌండర్ ఆండ్రూ ఎన్జీ లాంటి వారు ఈ వివాదాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇది అమెరికా టెక్ రంగానికి, ఆవిష్కరణల భవిష్యత్తుకు
కోలుకోలేని నష్టం తెస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఒక ఇమిగ్రేషన్ పాలసీ మార్పు మాత్రమే కాదు. ఇది 10-15 ఏళ్లుగా అమెరికాలో తమ జీవితాలను నిర్మించుకున్న లక్షల మంది కుటుంబాల ఉద్వేగాలతో ముడిపడిన అంశం. వారి పిల్లలు అక్కడే పుట్టి పెరిగారు. వారి స్కూళ్లు, ఫ్రెండ్స్ అంతా అక్కడే. ఇప్పుడు ఉన్నట్టుండి దేశం విడిచి వెళ్లమంటే వారి పరిస్థితి ఏంటి? ఇండియాకు తిరిగి వచ్చి మళ్లీ అమెరికా వెళ్తారనే గ్యారంటీ ఏంటి? ఒకవేళ వీసా తిరస్కరిస్తే దశాబ్దాలుగా నిర్మించుకున్న జీవితం ఒక్కసారిగా కూలిపోతుంది. అమెరికాలో కొనుక్కున్న ఇళ్లు, కార్లు, పిల్లల చదువులు అన్నీ అగమ్య గోచరంగా మారతాయి. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా గ్రీన్ కార్డుల బ్యాక్లాగ్ సమస్యలతో సతమతమవుతున్న భారతీయులకు ఈ కొత్త నిబంధన కత్తిమీద సాములా మారింది. ఈ అనిశ్చితి, ఈ ఆందోళన వారిని మానసికంగా కుంగదీస్తోంది. తమ భవిష్యత్తు ఏమిటో తెలియక ఎప్పుడు ఏమవుతుందా అన్న భయంతో లక్షల మంది భారతీయులు, అందులో అధిక సంఖ్యలో ఉన్న మన తెలుగువారు ఇప్పుడు అమెరికాలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వారి అమెరికన్ డ్రీమ్ ఇప్పుడు ఒక పీడకలగా మారుతోంది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.